తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు, ఇతర ప్రముఖ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు దళితులను అవమానించే విధంగా మాట్లాడిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్గా ఉండడం వీళ్ళకు ఓర్వలేక ఏకవచనంతో మాట్లాడి మరి నిండు సభని అవమానించి యావత్ తెలంగాణ దళితులకి మరి ఏం సమాధానం వీళ్ళు చెప్తున్నారో, మరి ఏం పిలుపునిస్తారో ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా నిన్న మల్కాజ్గిరి చౌరస్తాలో స్థానిక శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు మరియు నిన్న మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు దరిద్రుడు, సిగ్గు లేదు అని చెప్పి ఇష్ట విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత సిగ్గుచేటని మేము అడుగుతున్నాం. మరి దశాబ్ద కాలంలో మరి మీరు 100 హామీలు ఇచ్చి మరి కేసీఆర్ గారు మరియు నేను తెలంగాణ తెచ్చింది నేను ఒక్కనే, నేనే పీకి పడేసినా అని అంటారు కదా. ఆనాడు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీద పుట్టిన ఈ తెలంగాణ ఆనాడు 100 అబద్ధాలు ఆడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇక్కడున్న నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మేము సమాధానం ఈ ప్రశ్న మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎన్ని హామీలు ఇచ్చినారు? దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఎల్కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తున్నారు, మరియు ఎక్కడ చూసినా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తున్నారు, మరియు డల్లా చేస్తున్నారు, లండన్ చేస్తున్నారు, వివిధ 100 హామీలు ఇచ్చారు. మరి ఇక్కడ నాయకులు, మీ నాయకుని అడగండి. మేము ఇన్ని 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో కేవలం ఒక షాదీ ముబారక్ సీఎం చెక్కుల ఫండ్లతో మీరు పబ్బం గడిపారు. కానీ మీరు నిరుద్యోగులకు ఏం చేశారు, ఉద్యోగస్తులకు ఏం చేశారు, మహిళలకు ఏం చేశారు, ఏ కుల సంఘాలకు ఏం చేశారు అని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న నాయకులు చెప్తా ఉన్నారు, దాదాపు కేవలం 1,00,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో మాకు మొత్తం అప్పుల పాలు చేసి కేవలం సంవత్సర కాలంలోనే మేము ఇచ్చిన 6 హామీలు అందులో 4 నిలబెట్టినాం. మీరు టెక్నికల్ ఇష్యూస్లో కొన్ని హామీలు జరుగుతలేవు. అదేవిధంగా బస్సులు ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నారు, సిలిండర్ వస్తుంది, కరెంట్ వస్తుంది, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది ఆరోగ్యశ్రీ పథకంగా. అదేవిధంగా మరి ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి. కేవలం సంవత్సరంన్నర లోపలే ఇన్ని పథకాలు ఇచ్చినామంటే మీరు అర్థం చేసుకోరి. మీరు మీ నాయకుని అడుగురి. ఉద్యమకారులే కదా నిన్న మీరు మాట్లాడేది. మీ ఉద్యమకారులకు ఏం చేసినాడు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి? మీరు మా గత ముఖ్యమంత్రిని అడగండి. ఈ స్థానిక ఉన్న శాసనసభ్యుడు కూడా నేను ఉన్నాడు కదా, మరి దళితులకు ఏం చేసిండు, ఉద్యమకారులకు ఏం చేసిండు, మీరు వాళ్ళని ప్రశ్నించండి. 100 హామీలు ఇచ్చి 10 దశాబ్ద కాలంలో గద్దెకెక్కి విత్తలు విడిగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు అన్ని కబ్జాలు చేసి ఈరోజు ఆనాడు ఉన్న ఎంఎంఏలు 100 కోట్లు పరిగెత్తిరు. మేము ఇక్కడ మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ నుంచి మిమ్మల్ని అందరినీ ఆ నికృష్టి కేసీఆర్ గారు, ఆ దరిద్రు కేసీఆర్ మరి ఈరోజు ఆ బట్టబాజ్ కేసీఆర్ మరి బిడ్డ లిక్కర్ కేసులో ఢిల్లీలో లిక్కర్ కేసులో జైలు పోయింది. అదేవిధంగా రేపు ఫోన్ ట్రాపింగ్ కేసులో అయినా సరే, అదేవిధంగా డ్రగ్స్ కేసులో కేటీఆర్ పోతాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ మీద ప్రాజెక్ట్ మీద హరీష్ రావు మరి కేసీఆర్ కూడా రేపు రాబోయే రోజుల్లో జైలు పోతాడు. యావత్ తెలంగాణ మొత్తం కూడా చూస్తుంది. నిన్న అడుగుతున్నారు రైతు పంట ఎండుతుందని చెప్పేసి. ఎక్కడ ఎండుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎన్ని జిల్లాలకు నీళ్ళు ఇచ్చినారు మీరు? మీ నాయకుని అడగండి. కాళేశ్వరం ప్రాజెక్టు